ఇప్పుడు ఏం చెప్పుకుందాం, సివియర్. ఇప్పుడు ఇంతవరకు మనం ట్రీట్మెంట్ ఆఫ్ ది మైల్డ్ అండ్ మోడరేట్ బైట్స్, డాగ్ బైట్స్ చెప్పుకున్నాం. నౌ వి విల్ గో ఫర్ ది సివియర్ ఇంజరీ, సివియర్ బైట్స్. ఏది బాగా పిచ్చుక అటువంటివి కరిచి కండతో పాటు పీకినప్పుడు ఎట్లా దాన్ని చేయాలి. జనరల్ మెజర్మెంట్స్ సేమ్. ఏది శుభ్రంగా కడగాలి, తర్వాత దాన్ని ఓపెన్గా ఉంచాలి, స్టిచెస్ వేయద్దు, గాలి తగిలేట్టుగా ఉంచుకోవాలి. ఓకే, ఇది డౌట్ చెప్పండి సార్. ఇప్పుడు మామూలుగా మైల్డ్ బైట్స్ తర్వాత మోడరేట్ లో పెంపుడు కుక్క అని అనుకున్నాం కదా. అవును. అయితే పెంపుడు కుక్క కాకుండా మామూలుగా వేరే కుక్కలు కలిస్తే కూడా ట్రీట్మెంట్ ఇదేనా, లేకపోతే పెంపుడు కుక్క వరకే ఈ ట్రీట్మెంట్? అయితే పెంపుడు కుక్కకు పిచ్చి కుక్కకి డిఫరెన్స్ ఏంటి అంటే, పెంపుడు కుక్కలో వాటికి అంత వైలెంట్ ఉండదు, తీవ్రత్వం ఉండదు. అందుకని అటువంటివి ఏమున్నా సరే వైలెంట్ లేకుండా, పెంపుడు కుక్కని కాకుండా అంటే పిచ్చి కుక్క కాకుండా ఏవైనా సరే వాటికి మైల్డ్గా ఉంటే ఆ ట్రీట్మెంట్ సరిపోతుంది. అయితే వైలెంట్ గా ఉండేది పిచ్చి కుక్క అని ఎందుకు అంటామంటే, దానికి వైలెన్స్ ఎక్కువ ఉంటుంది. అంటే క్రూరత్వం, అది ఆరవడం, ఇష్టం ఉన్న యజమాని కరోనికి దగ్గర రావడం, ఇవన్నీ కూడా పిచ్చి కుక్క లక్షణాలు. దానికి తీవ్రత ఎక్కువ ఉంటుంది, చాలా ఎక్కువ ఉంటుంది. చిన్న కొంచెం కరిచినా కూడా ఎక్కువ ఉంటుంది. అందుకని మనం ఆ కేటగిరీ తీసుకున్నాం. దాన్ని పిచ్చి కుక్క అని తీసుకోవడానికి మెయిన్ కారణం అదనమాట. క్లియరా? క్లియరా? ఈ గాయాలకి ఎగ్నీషియా రాయొచ్చా పైపూత? ఎగ్నీషియా రాయాలి ఖచ్చితంగా, మనం చెప్పుకున్నాం కదా ఎగ్నీషియా రాయాలని. అన్మ్యూట్ చేసుకోవాలి. ఓకేనా? ఓకే, సరే. నెక్స్ట్ పిచ్చుక్క కరిచినప్పుడు, పిచ్చుక కరిస్తే ఎట్లా చేయాలి? కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పిచ్చుక కరిచిన తర్వాత ఒక 15 రోజుల వరకు ఆ డాగ్ని మనం అబ్జర్వేషన్లో ఉండాలి. ఎందుకంటే దానికి ఏమైనా లక్షణాలు పెరిగి లేదా చచ్చిపోయింది అనుకో, అప్పుడు మనం చాలా అలర్ట్గా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అంటే మనకు ఆ లక్షణాలు ఎక్కే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అటువంటి వాళ్ళకి వైద్యం చాలా అలర్ట్గా చేయాలి. 6 నెలలు కాకపోతే ఎన్ని రోజులైనా సరే వాడిని వర్షం తడవకుండా ఉండడం, పథ్యం కొబ్బరి బెల్లం అవి తినకుండా ఉండడం, స్వీట్స్ తినవద్దని చెప్పడం, ఇటువంటివి జాగ్రత్త ఉండాల్సిందే. ఓకేనా? ఎందుకంటే అది ఆయుర్వేదిక్ ప్రిన్సిపల్స్, అవి కూడా పథ్యపానాలు జాగ్రత్త ఉంటేనే మంచిది. సివియర్గా ఇంజురీస్లో ఇంకా జాగ్రత్త ఉండండి. ఓకేనా? కొందరు అంటుంటారు, అయ్యో తలస్నానం చేయకుండా ఎట్లుంటారండి అంటే, ప్రాణం ముఖ్యమా తలస్నానం ముఖ్యమా అని చూసుకోవాలి. లేదంటే తిరుపతికి మొత్తం చేసుకుంటే అయిపోయి ఓకే, ఆరు పెరిగేవరికి 6 నెలలు అయిపోతుంది, సరిపోతుంది. ఓకే, అట్లా అనమాట. పిచ్చుకు కరిచినప్పుడు వైద్యం సేమ్ యాజ్ పెట్ డాగ్ ట్రీట్మెంట్. ఎంతవరకు మనము ఫస్ట్ బెల్డోనా 30 ఇచ్చిన తర్వాత 200 కోర్సెస్ ఎంతవరకు అనుకున్నాం? ఫస్ట్ ఎట్లా చెప్పినాం చెప్పండి సార్. ఫస్ట్ 3 days ఏమో వరుసగా, తర్వాత 3 days 200 అది మీకు రాయించింది. తర్వాత మళ్ళీ 3 డోస్ వీక్లీ వన్స్ చెప్పుకున్నాం. ఓకే, దీన్ని కొంచెం మార్చుకుందాం ఇక్కడ, ఎందుకంటే తీవ్రత ఎక్కువ ఉంది కదా. ఇక్కడ అది కూడా రాసుకోండి. సివియర్ ఇంజురీ, సివియర్ బైట్స్ హెడ్డింగ్ పెట్టుకోండి. సివియర్ బైట్స్ లేదా సివియర్ డాగ్ బైట్స్, మ్యాడ్ డాగ్ బైట్స్, పిచ్చుక కరిచిన వారికి వైద్యము, ఎక్కువ తీవ్రంగా కరిచిన వారికి వైద్యము అని పెట్టుకోవచ్చు. ఎక్కువ తీవ్రంగా కరిచినా సరే, పిచ్చుక కరిచినా సరే వారికి వైద్యం పెట్టుకొని, ఫస్ట్ జనరల్ మెజర్మెంట్ సేమ్, జనరల్ మెజర్మెంట్ అని పెట్టుకొని సేమ్, ఎందుకంటే ఇది ఖచ్చితంగా కొంచెం జాగ్రత్త పెట్టుకొని రాసుకోండి. జనరల్ ట్రీట్మెంట్, సాధారణ చికిత్స, అది అందరికి కామన్. నెక్స్ట్ పైపూత ఎక్స్టర్నల్ అప్లికేషన్స్, ఎగ్నీషియా, ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ పైపూత, ఎగ్నీషియా.
నెక్స్ట్ ఇంటర్నల్ ట్రీట్మెంట్. ఇక్కడ కొంచెం కాన్సన్ట్రేషన్గా పోదాం. ఇంటర్నల్ ట్రీట్మెంట్కి వచ్చేసరికి ఏమవుతుంది, ఫస్ట్ బెల్లడోనా 200, బెల్లడోనా 30, 3 doses, డైలీ 1 dose. బెల్లడోనా 30 ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ డోసెస్. ఇది టేబుల్ లాగా తయారు చేసి పెట్టండి. నెక్స్ట్ ఎవరైనా నోట్స్ తయారు చేసినప్పుడు టేబుల్ లాగా సివిఆర్ దానిలో ఇట్లా day 1, day 2, day 3 అట్లా పెట్టండి. బెల్లడోనా 30 ఫస్ట్ 3 doses, 3 days. తర్వాత బెల్ల 3 days, ఫస్ట్ డే ఒకటి, సెకండ్ డే ఒకటి, థర్డ్ డే ఒకటి, day 1, day 2, day 3. నెక్స్ట్ బెల్లడోనా 200, బెల్లడోనా 200 4th day, 5th day, 6th day. ఓకే సారీ, 4th day, 6th day, 8th day. టెన్త్ డే, 12th day, 14th day. ఇట్లా 6 డోసులు వేస్తున్నాం. 6 డోసులు డే బై డే వేస్తున్నాం, రోజు విడిచి రోజు. బెల్లడోనా 200 రోజు విడిచి రోజు. ఫస్ట్ 3 days ఏమో 30 డైలీ. తర్వాత రోజు విడిచి రోజు 4th day, 5th day లేదు, 6th day, మళ్ళీ 7th day లేదు, 8th day, 9th లేదు, 10th day, 12th day, 14th day వరకు కూడా ఇది మనకు అయిపోయింది బెల్లడోనా 200. తర్వాత ఏం చేస్తాము, 3 daysకి ఒక డోస్ ఇస్తాం. ఇప్పుడు ఆల్రెడీ ఇచ్చిన కదా, మళ్ళీ 3 daysకి ఒక డోస్ చొప్పున మళ్ళీ ఒక 3 డోసులు ఇస్తాం. 17th, సారీ 3 days కూడా చెప్పను కాదు, వారానికి కూడా చెప్పను. ఆల్రెడీ డేస్ ప్రకారం ఏమో 6 డోసులు. తర్వాత వారానికి కూడా చెప్పన ఒక 4 డోసులు. 4 డోసులు గుర్తుపెట్టుకో, 4 డోసులు వేస్తాం. వారానికి కూడా చెప్పన అంటే 1 రోజులు అయిపోయింది, అవునా లేదా? అయిన తర్వాత ఏం చేయాలి, ఇక్కడ 2 weeks గ్యాప్, అయితే ఒక 2 weeks గ్యాప్ తర్వాత తూజా 200 డోస్ వేయాలి. దీని తర్వాత 1 week గ్యాప్ తర్వాత తూజా 200 డోస్. 2 weeks తర్వాత తూజా 200 డోస్ వేయాలి. ఏ సిమ్టమ్స్ కనిపించకపోతే మనకి మొత్తం మానిపోయినాయి, గాయాలన్నీ మానిపోయినాయి అంటే 2 weeks తర్వాత తూజా 200 డోస్ వేయాలి. ఇది ఒక కోర్స్ అయిపోయింది. ఇంకా లక్షణాలు ఉంటే అని రాసుకోండి హెడ్డింగ్. ఇంకా లక్షణాలు ఉంటే ఇంకా లక్షణాలు కనిపిస్తే అప్పుడు ఏం చేయాలా, మళ్ళీ 2 weeks తర్వాత తూజా 200 వేసిన కదా, మళ్ళీ 2 weeks తర్వాత బెల్లడోనా 1M ఒక డోస్ వేయాలి. బెల్లడోనా 1M. టైం పీరియడ్ ఏం అవసరం లేదా సార్? ఎన్ని రోజులు వెయిట్ చేయాలి? 2 weeks. అంటే 2 weeks కి 200 వేసి మళ్ళీ తూజా 200 వేసి మళ్ళీ 2 weeks వెయిట్ చేయాలి. 2 weeks తర్వాత మళ్ళీ బెల్లడోనా 1M వేయాలి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇది అన్నీ ఒక డోస్ చాలు. ఇంతవరకు మనం ఇది పిచ్చుకు కరిచిన వారికి వైద్యం నేర్చుకుంటాం. ఓకే, ఇప్పుడు అందరికి అర్థమైనట్టేనా? ఎందుకంటే మళ్ళీ మీకు మెటీరియల్ చెప్తున్నాయి కొంచెం, అంటే బెల్లడోనా, స్ట్రామోనియం, ఇవన్నీ రేబీస్ వస్తే ఈ స్టెప్స్ తీసుకోవాలని చెప్తాను సార్. ఇక్కడ ఇప్పుడు మనకు మీరు చెప్పింది మామూలు కుక్క కరిచిన దానిక
ఎందుకంటే 2 వేరు తీసుకోమన్నారు. అవును. అయితే సివియర్ కేసెస్‌లోనేమో పిచ్చి కుక్క కరిస్తే ట్రీట్మెంట్ కొంచెం ఎక్కువ ఇస్తాం. మామూలు కుక్క అయినా సరే కొంచెం ఎక్కువ కరిచిందనుకో, సివియర్‌గా కరిచిందనుకో, అప్పుడు ఈ సివియర్ ఇంజరీ బైట్స్ కిందకే తీసుకుంటాం. అదే ఇది సివియర్ ఇంజరీస్ బైట్స్ కింద తీసుకున్నాం. మరి పిచ్చి కుక్క కరిస్తే అవసరం లేదంటారా? ఎట్లా పిచ్చి కుక్క అంటే దానికి కూడా దీన్ని ఎక్స్టెండ్ ఇస్తున్నారా అని? కరెక్ట్, దానికి కూడా ఇవ్వాలి. కుక్కకు ట్రీట్మెంట్ కరెక్ట్. ఇది అయిపోయిందా? ఇంతవరకు అర్థమైంది కదా? ఏమవుతుంది చూద్దాం, అవసరం పట్టి వెళ్దాం, ఎందుకంటే డిస్టర్బ్ చేయడం ఎందుకని ఊరుకున్నాను. నెక్స్ట్ కరిచిన కుక్కకు వైద్యం. కరిచిన కుక్కకు వైద్యం. కుక్క కరిచిన వెంటనే సరైన హోమియో చికిత్స జరిగితే అది నివారణ జరుగుతుంది. అయితే కరిచిన వెంటనే ఏం చేయాలి? దానికి బెల్లం తట్టి వరుసగా 3 డోసులు 3 days ఇవ్వాలి. కుక్కకి కూడా. కుక్క అనుకోకండి దాన్ని దాన్ని పెంచుకుంటారు వాళ్ళు. ఏదైనా సరే మంచి కుక్క అయితే బెల్లం తట్టి డైలీ 1 డోస్, 3 డోసులు. కుక్కకు వైద్యం రాసుకునే వాళ్ళు. ట్రీట్మెంట్ టు డాగ్. తర్వాత 3 days వచ్చిన తర్వాత బెల్డోనా 200 alternate days 3 doses. Alternate days 3 doses. 4th day, 6th day, 8th day. దాంతో దానికి ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది. ఎందుకంటే ఎక్కువ అవసరం పడదు. ఎందుకు ఎక్కువ అవసరం పడదు? జంతువులకి మనుషులకి ఏం డిఫరెన్స్? జంతువులకి మెంటల్ యొక్క డిస్క్రిమినేషన్ ఇవన్నీ కూడా అంత విచ్చుకొని ఉండవు, మనుషులకి అంతా. సో దానికి డిసీజెస్ కూడా త్వరగా క్లియర్ అయిపోతాయి మనుషుల కన్నా. మనకి ఎక్కువ మించుకుంటే కనుక మనకి ఎక్కువ ట్రీట్మెంట్ అవసరం. అందుకని జంతువులకి ఎక్కువ ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు లో పొటెన్సీస్ ఎక్కువ మనకు ప్రిఫర్ చేస్తుంటాం. ఎందుకు లో పొటెన్సీస్ అంటే లోవర్ ప్లేన్స్ ఎక్కువ ఇచ్చుకుంటాయి, వాటికి హయ్యర్ ప్లేన్స్ తక్కువ ఇచ్చుకుంటాయి. మనుషులకి వాళ్ళకి హయ్యర్ ప్లేన్స్ ఎక్కువ ఇచ్చుకుంటాయి కనుక హై పొటెన్సీస్ ఎక్కువ మటుకు వాడతాం. ఇక్కడే అలోపతి దెబ్బతింటుంది అనమాట. అలోపతి వాళ్ళు క్రూడ్ మెడిసిన్స్ ఇస్తారు కనుక, జలకల మీద వాటి మీద పనిచేస్తారు కనుక వాటికి ఈ మెంటల్ పిక్చర్ ఉండదు. ఎంతసేపున ఫిజికల్ బాడీని చూస్తుంది. ఎందుకు? జంతువుల మీద ప్రయోగం చేసింది. హోమియోపతి మందులు మాత్రం హెల్తీ హ్యూమన్ బీయింగ్స్ మీద ప్రూవ్ చేసిండ్రు. అందుకని సిమ్టమ్స్ అన్ని ప్లేన్స్ మనకు దొరుకుతాయి. ఓకే, నెక్స్ట్ అయిన తర్వాత కుక్కకు ఇంకా పిచ్చి లక్షణాలు ఉన్నాయి కదా, పై వైద్యం జరిగిన తర్వాత కుక్కకు ఇంకా పిచ్చి లక్షణాలు ఉన్నాయి ఎడలా అని రాసుకో. పై వైద్యం జరిగిన తర్వాత కుక్కకు ఇంకా పిచ్చి లక్షణాలు ఉన్నాయి ఎడలా. పిచ్చి లక్షణాలు అంటే ఏమిటి? అరవడం, కరవడం. ఇవి మీకు నోట్స్ చెప్తున్నా, రాసుకోండి. ఎందుకంటే తర్వాత మీకు నోట్స్ దొరకదు. ఇది అప్డేటెడ్ నోట్స్. ఇది కొంచెం పాతది కాకుండా ఇది కొత్తది. అరవడం, కరవడం, యజమానిని మొరగడం కదా. యజమాని కుక్కలు మొరగవు కదా, కానీ మొరుగుతుందంటే అది పిచ్చి కింద లెక్క. యజమానిని అరవడం మొదలైన లక్షణాలు చేయించున్నప్పుడు బెల్డోనా 200 మరియు 3 మోతాదులు 3 రోజులకు ఒకటి చొప్పున ఇవ్వవలను, లేదా 2 రోజులకు ఒకటి చొప్పున, 2 daysకి ఒకటి చొప్పున, 2 daysకి ఒకటి చొప్పున ఇవ్వవలను. తర్వాత బెల్డోనా 1 mg ఒక డోసు ఇవ్వవలను. దాంతో పిచ్చి తగ్గిపోతుంది. 1 week గ్యాప్ ఇస్తే సరిపోతుంది సార్. 200 తర్వాత 200 తర్వాత 1 mg. దానికి సివియారిటీ ఎక్కువ ఉంటేనే 1 mg వెంబడే వేయచ్చు 2 daysకే.
సివిఆర్టీ ఏం పర్లేదు అంటేనేమో 1 M ఒక 1 వీక్ తర్వాత 1 M ఇచ్చుకోవచ్చు. అట్లా సివిఆర్టీని బట్టి వైద్యం ఎప్పుడైనా. నెక్స్ట్ వినండి, బెల్లడోనా. నెక్స్ట్ బెల్లడోనా వినండి. బెల్లడోనా అంటే ఏంది, ఎట్లుంటాయి బెల్లడోనా లక్షణాలు ఏంటి ఉంటాయి? లక్షణాలు లేకుంటే మనం మ్యాచ్ చేయం కదా ఎప్పుడైనా, సిమిలర్ డ్రగ్. మన బెల్లడోనా ఇవ్వాలంటే బెల్లడోనా లక్షణాలు ఏముంటాయి? ఏవి బెల్లడోనా లక్షణాలు చెప్పండి. ఇంతకుముందు చెప్పుకున్నాం మనం. అరవడం, కరవడం, దుంకడం, ఈ పిచ్చి చేష్టలన్నీ కూడా బెల్లడోనా లక్షణాలు అనమాట. అర్థమైందా? ఆ లక్షణాలతో పాటు మరీ ఎక్కువ సివియర్ అయ్యేవారికి నీటి శబ్దం వినిపిస్తే భయపడడం, నీళ్ళు చూస్తే భయపడడం, ఇవన్నీ కూడా బెల్లడోనా లక్షణాలు ఉంటాయి. అటువంటిప్పుడు వాళ్ళకి మనం బెల్లడోనా సారూప్య ఔషధం కనుక బెల్లడోనా ఇస్తాం. ఓకేనా? అర్థమైందా? బెల్లడోనా ఎందుకు ఇస్తాం అనేది మనం పొటెన్సీ, డోసేజ్ ఇవన్నీ కూడా మనం చూసుకున్నాం. ఓకేనా? ఇవన్నీ కూడా మనం ట్రీట్మెంట్ రేబీస్ రాకముందు వైద్యం చేసుకున్నాం. రేబీస్ వచ్చిన తర్వాత కాదు వైద్యం, గుర్తుపెట్టుకోండి. రేబీస్ రాకముందు వైద్యం, ఇవన్నీ కూడా కుక్క కరిచింది వైద్యం చేస్తున్నాం. రేబీస్ వస్తే మళ్ళీ వైద్యం వేరేలా ఉంటుంది. అది మీరు బాగా ఎక్స్పీరియన్స్ మీద వస్తుంది. ఇప్పుడు నేను క్లాస్లో కూడా ఎక్కువ చెప్పట్లేదు, కాకపోతే ఎగ్జాంపుల్ చెప్తాను. ఈకే గారు ఇచ్చిన వైద్యం ఒక ఆయన ఆల్రెడీ చెప్పిన కదా, ఒకసారి కుక్క సీన్ అని ఆయన వచ్చిండు. ఆయనకి కుక్క కరిచి ఇట్లా ఎరవడం, దుంకడం చేస్తుంటే బెల్లడోనా 30 ఒక డోస్ 10 M 1 M 10 M వేసి మళ్ళీ 1-2 డేస్కి మళ్ళీ హైడ్రోఫోబినం నల్ల 10 M. హైడ్రోఫోబినం ఎందుకంటే నీళ్ళు శబ్దం వినిపిస్తే పిచ్చి చేస్తుండు. మళ్ళీ తర్వాత మళ్ళీ 1 వీక్ లోపలనే మళ్ళీ బెల్లడోనా 10 M. తర్వాత చాలా మంది తగ్గిన తర్వాత ఒక 1 వీక్ 10 డేస్ తర్వాత బెల్లడోనా 50 M వేసిన తర్వాత కొంచెం మనిషి అయిండు. అప్పుడు రూమ్కి వెళ్ళి మెల్లగా బయటికి తీసుకొచ్చారు. లేకపోతే కరుస్తాడు ఒకలాగానే. ఆ మనిషి ఎవరికైనా కరిచి వాళ్ళకు రేబీస్ వస్తుంది. అట్లా చేసే వైద్యాన్ని ఓకే అట్లా అనమాట. ఓకేనా? అటువంటి లక్షణాలు ఉన్నప్పుడు మనం బెల్లడోనా ఇస్తాం. రాసుకోండి బెల్లడోనా లక్షణాలు. రోగి అరవడం, కరవడం, మొరగడం, ఎగరడం, దూకుట, రక్కడం, మొదలైన లక్షణములు ఉన్నప్పుడు బెల్లడోనా ఇవ్వబడును. పిచ్చి ఇంకా ముదిరితే, వ్యాధి ఇంకా ముదిరితే, నీళ్ళ శబ్దం వినిపించిన, నీళ్ళను చూసిన పిచ్చెక్కిపోతారు, భరించలేరు. వారికి బెల్లడోనా తో ఒక చక్కని వైద్యునితో, అనుభవ వైద్యునితో వైద్యం ఇప్పించగలరు. మీకు ప్రాథమిక వైద్యంలో మీకు చెప్తలేండి, చక్కని వైద్యంతో వైద్యం ఇప్పించగలరు.
ఎందుకంటే బెరడం 10mలో 50mలో CMలో ఇట్లా వేయాల్సి వస్తుంది. దాని కండిషన్ బట్టి హైడ్రోఫోబినం 10m మార్చాల్సి వస్తుంది. అందుకని చూసుకోండి అది. ఓకేనా? నెక్స్ట్ స్ట్రామోనియం. నెక్స్ట్ డ్రగ్ స్ట్రామోనియం, STRAMONIUM. స్ట్రామోనియం మీకు స్ట్రామోనియం రాలేదు కానీ మీకు స్ట్రామోనియం లక్షణాలు ఎందుకు చెప్తున్నా అంటే, అవసరం ఉంటే ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే టక్కున రేబీస్ వచ్చిన వాళ్ళు కూడా మంది ఇవ్వాల్సి వస్తే ఈ లక్షణాలు ఉంటే స్ట్రామోనియం కూడా ఇవ్వాల్సి వస్తుంది. అందుకని స్ట్రామోనియం చెప్తున్నా. స్ట్రామోనియం కూడా ఇది ఒక ఔషధం. ఓకే. స్ట్రామోనియంలో ముఖ్యంగా ఎటువంటి లక్షణాలు ఉంటాయంటే, ఎగరడం. వింటారా? ఫస్ట్ వినండి ఫస్ట్ స్ట్రామోనియం లక్షణాలు వినండి, తర్వాత రాస్తూ వినండి. ఎగరడం, దుంకడం, అరవడం, ఇవన్నీ కామన్గా ఉంటాయి. దాంతో పాటు విపరీతమైన భయం ఉంటుంది. చీకటి అంటే భయం. వెలుతురు లేకుంటే ఉండలేడు. ఎందుకు భయం అంటే, వాడికి చీకటి కనిపించే వారికి అందులో రకరకాల ఆకారాలు కనిపిస్తే వాడికి ఏదో దయ్యం వచ్చి నా మీద కూర్చుంటున్నట్టు, ఏదో ఆకారం వచ్చి మీద పడుతున్నట్టు, గట్టిగా మీద వచ్చి కూర్చున్నట్టు, అట్లా భయం అవుతుంది. నెక్స్ట్ ఒంటరిగా ఉండలేడు, ఒంటరిగా నడవలేడు. రకరకాల భయంకరమైన ఆకారాలు వాడికి కనిపించి భయం ఎత్తుతాడు స్ట్రామోనియం వాడికి. నెక్స్ట్ ఎప్పుడు ఏదో వాగుతూనే ఉంటాడు. కూర్చున్నవాడు దయ్యం వస్తుంది, ఏదో మీద పడుతుంది. ఇవన్నీ లక్షణాలు పిచ్చి పిచ్చి లక్షణాలు ఉంటాయి. నెక్స్ట్ అట్లా కంటిన్యూస్గా మాట్లాడుతూనే ఉంటాడు. అయిన తర్వాత పరిగెత్తి ఉరకాలనుకుంటాడు. డిజైర్స్ టు ఎస్కేప్. ఇవి కూడా ఆ లక్షణాలు ఉంటాయి. అటువంటి వాళ్ళకి మనం స్ట్రామోనియం 1M కానీ 10M కానీ 50M కానీ ఇస్తే ఆ కండిషన్ నుంచి బయటపడతాం. ఖచ్చితంగా హైపోటెన్సిస్ ఇవ్వాల్సిందే. 1M అబోవ్ బాగా వస్తుంది. ఎందుకో రేబీస్ ఆల్రెడీ ఫుల్ ఫ్లెడ్జ్గా వచ్చింది. అది ప్యాథలాజికల్ కండిషన్ కూడా మెంటల్ పెయిన్లు కూడా ఇన్వాల్వ్ అయింది. ఎందుకని హైపోటెన్సిస్ ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది. రాసుకోండి. స్ట్రామోనియం ఎగురుట, దుమ్ముకుట, అరచుట మాత్రమే కాకుండా తన చుట్టూ ఏవో నల్లని జంతువులు తిరుగుతున్నట్లు భ్రమించుట. తన చుట్టూ ఏవో నల్లని జంతువులు తిరుగుతున్నట్లు భ్రమించుట. చీకటి అంటే భయం. వర్స్ ఇన్ డార్క్నెస్. ఒంటరిగా ఉండవలననే భయం. వర్స్ ఇన్ when alone. చీకటి రూమ్ లో నడవలేడు. కెనాట్ వాక్ ఇన్ డార్క్ రూమ్. hallucinations which terrify the patient. ఏవో రకరకాల ఆకారములు కనిపించి భయపెట్టినట్టు చెప్పును. ఏవో రకరకాల ఆకారములు కనిపించి భయపెట్టుచున్నవని చెప్పును. Disposed to talk continuously, incoherently. Talking and laughing. ఆగకుండా మాట్లాడుతూనే ఉండును, నవ్వుచుండును. Sings makes verses. పాటలు పాడుచుండును. Sings
మేక్స్ వర్సెస్ పాటలు పాడుచుండును. డిజైర్స్ టు ఎస్కేప్ తప్పించుకొని పారిపోవాలని ప్రయత్నించుండును. ఈ పై లక్షణములు ఉన్న వారికి తీవ్రతను బట్టి స్ట్రమోనియం 1M 10M 50M ఇవ్వవలెను. స్ట్రమోనియం 1M 10M 50M ఇవ్వవలెను. నెక్స్ట్ డ్రగ్. ఓకేనా, క్లియర్? ఇది లాస్ట్ ఒక 5 minutes ఇస్తాను, మీకు ఏమైనా డౌట్ ఉంటే అప్పుడు చెప్పుదురు. హైడ్రోఫోబినం డ్రగ్ పేరు. హైడ్రోఫోబినం అందరికీ రేబీస్ వచ్చినా కూడా ఒక్కొక్క శరీర తత్వాన్ని బట్టి కొన్ని లక్షణాలు మాత్రం ఎక్కువగా ఉంటాయి అన్నమాట. కొందరికి స్ట్రామోనియం లక్షణాలు రావచ్చు, కొందరికి బెర్లిన్ లక్షణాలు రావచ్చు, కొందరికి హైడ్రోఫోబినం లక్షణాలు ఎక్కువ ఉండొచ్చు. దాన్ని బట్టి మనం కరెక్ట్ మందు ఇవ్వాలి. హైడ్రోఫోబినం వినండి. హైడ్రోఫోబినం ఆ పేరునే ఉంది. ఫోబియా, హైడ్రో అంటే నీళ్ళంటే భయం. ఓకే, నీళ్ళంటే భయం. వాడికి నీళ్ళ వాడు కూడా ఎగరడం, దుక్కడం అవన్నీ కూడా చేస్తాడు, అరవడం అన్నీ చేస్తాడు. దాంతో పాటుగా నీళ్ళ శబ్దం వినిపించినా, నీళ్లు చూసినా, ఏ ద్రవహారాలు చూసినా కూడా వెంటనే విపరీతమైన భయం, వాటిని దగ్గర రానియరు. అప్పుడు వాళ్ళకు హైడ్రోఫోబినం 10M కానీ 50M కానీ ఇస్తే ఆ కండిషన్ నుంచి బయట. ఓకేనా, రాసుకోండి. హైడ్రోఫోబినం ఎగరడం, అరవడం, దుంకడం మొదలైన పిచ్చి లక్షణములతో పాటు ద్రవాహారములు చూచిన ద్రవాహారంలో శబ్దం విన్నా, భయము ఆందోళన కలుగును. నీరు కానీ ద్రవాహారము కానీ ఆ శబ్దం అస్సలు భరించలేరు, పిచ్చెక్కిపోదురు. వారికి హైడ్రోఫోబినం 1M కానీ 10M కానీ 50M కానీ ఇవ్వవలెను. ఓకేనా, ఇస్తే వాళ్ళకి రేబీస్ లక్షణాలు తగ్గుతాయి, క్రమంగా తగ్గుతుంటాయి. సార్, కొంతమంది బావుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు నీళ్ళలో పడిపోతుంటారు, సొమ్మ లేదా మూర్ఛ అంటారు కదా సార్, అది వేరు. అది అన్నట్టు డౌట్ వస్తాయి. కాదు, అలా నీళ్ళు చూసి రేబీస్ లక్షణాలు ఏంటి అంటే ద్రవహారాలు కానీ లిక్విడ్ సౌండ్ కానీ విన్నప్పుడు వాళ్ళకి భయం అవుతుంది, టెన్షన్ ఏర్పడుతుంది, వినలేరు. వాళ్ళ స్పెషల్ సెన్సెస్ చాలా ఎక్యూట్ అయిపోతాయి. అవి రేబీస్ లక్షణాలు. ఓకేనా సార్? అయితే బాయిలకు పోయినప్పుడు, వాడికి పోయినప్పుడు భయపడడం అనేది అది కొంచెం భయ లక్షణాలే కానీ ఈ రేబీస్ లక్షణాలు కావు.
ఇంకేమైనా డౌట్ ఉందా ఇందులో? ఇంకో 5 minutes టైం ఇస్తున్నా. ఇప్పుడు ఏమైనా డౌట్ ఉంటే అడగండి ఇప్పుడు ఎవరైనా సరే. ఇప్పుడు బెలడోనాకి హైడ్రోఫోబియాకి అవే సిమ్టమ్స్ కదండి, ఏం తేడా ఉన్నాయి దానికి దీనికి? బెల్డోనాలో వైలెన్స్ ఎక్కువ ఉంటది. అరవడం, కొరకడం, గిచ్చడం, రక్కడం అనేది చాలా వైలెంట్ ఉంటది. ఎగరడం అవన్నీ ఎక్కువ ఉంటాయి. హైడ్రోఫోబినంలోనేమో ద్రవహారాలు కానీ అవన్నీ చూస్తే భయం అనేది ఎక్కువ ఉంటుంది. వాటిని చూడలేడు, వినలేడు, మాట్లాడలేడు. వాటిని అవి చూస్తే అసలు చాలా సెన్సిటివ్ అయిపోతుంది. వాళ్ళకి హైడ్రోఫోబినం ఇవ్వాలంట. అది డిఫరెన్స్ ఈ రెండింటికి. ఇంకా నెక్స్ట్ ఎనీ డౌట్? ఇప్పుడు 1M 10M 15 మనం చెప్తాం కదా, ఈ ఇంటర్వల్స్ తో చేసుకోవాలా? కాదు ముందే ఇంటెన్సిటీ దాని డిస్టేజ్ని బట్టి, ఇంటెన్సిటీ బట్టి, ఎక్స్పీరియన్స్ బట్టి ఇస్తాం. అది లక్షణాలు తీవ్రంగా ఉంటేనేమో 10M స్టార్ట్ చేస్తాం. అరవడం, ఎగరడం, దుంకడం ఉండి రూమ్ లేచి తాళం చేసిన అనుకోండి, అప్పుడు 10M. ఎట్లా వేయాలి 10M? ఏదో ఒక ఆహారంలా అడ్డుపండు అటువంటి దాన్ని పెట్టి వేయాల్సిందే. అందుకని ఇంకా తప్పదు, వేరే ఆల్టర్నేటివ్ లేదు. వేరే ఆల్టర్నేటివ్ ఉండి వాడికి వేయగలిగితే వేయచ్చు. ఒకవేళ వైలెన్స్ ఎక్కువ లేకుండా ఏదో పొజిషన్లో వాడు కొంచెం డౌన్ అవుతారు కదా, అప్పుడు వేయచ్చు. అట్లా ముదిరి దాన్ని బట్టి మనం జాగ్రత్తగా వాళ్ళు హ్యాండిల్ చేయాలి. ఓకేనా సార్? మనం ఇంకేమైనా డౌట్? ఫస్ట్ ఇచ్చిన ఇప్పుడు మామూలుగా బైట్స్ కుక్క కరిచింది, మనం ఇదంతా ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు రేబీస్ రావడానికి ఛాన్సెస్ ఏమి ఉండదు కదా? అప్పటికి ఇంకా రేబీస్ రాలేదు. కరిచిన వాడికి వైద్యమే మనం చేసింది. రేబీస్ వస్తే లక్షణాలు వేరేలాగా ఉంటాయి. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, దాని లక్షణాలు బట్టి ఏ మందు అవసరం ఉంటే ఆ మందు. లక్షణాలు మామూలుగా ఉంటేనేమో 1M ఇచ్చుకోవచ్చు. కొంచెం ఎక్కువ వచ్చినాయి అనుకో, ఏమాత్రం ఇప్పుడు నీళ్ళ శబ్దం వింటే భరించలేడు అంటే 1M వేసేయాలి. ఇంకా కొంచెం మరి అది అస్సలు చూడలేకపోతుంటే 10M వేసేయాలి. అట్లా ఈ ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా రేబీస్ రావడానికి ఛాన్సెస్ ఉంటుందా? రేబీస్ వచ్చిన 90 చాలా తక్కువ ఉంటది మనం ఇచ్చే ట్రీట్మెంట్. అందుకని మీకు ఫస్ట్ చెప్పిన, నేను రేబీస్ వచ్చిన వాళ్ళకి ఎవరు కూడా వైద్యం చేయలేదు అని. ఎందుకంటే ఎవరికైనా సరే అసలు ఆ కండిషనే రాలేకపోయింది. మన దగ్గరకు ఎవరికి వచ్చినా సరే ఈ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత రేబీస్ రాలేదు. అంటే ముందు నుంచి ఏం ట్రీట్మెంట్ తీసుకోకుండా ఉన్నప్పుడు మాత్రమే రేబీస్ రావడానికి అవకాశం ఎక్కువ. అంతే. ఓకేనా? ఎనీ డౌట్స్ భాస్కర్ రావు గారు? క్లియర్ గా ఉంది సార్, క్లియర్ గా ఉంది, చాలా క్లియర్ గా చెప్తున్నారు. ఓకే సార్, నెక్స్ట్. థాంక్యూ. We'll go further. Clear? I think clear. Next, flying insect bites. Heading పెట్టుకోండి. Next heading, flying insect bites. తేనెటీగ, కందిరీగ కాట్లు మనం బయట సాధారణంగా చూస్తుంటాం. తేనెటీగలు, కందిరీగలు కరిచినవి. అవునా లేదా? ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళు మనలో చాలా మంది ఉంటాం. తేనెటీగ కరిచిందని, కందిరీగ కరిచిందని చెప్తుంటాం. అయితే ఫస్ట్ కరవంగానే ఏమైతే చెప్పండి, ఎవరైనా ఎక్స్పీరియన్స్ ఉండాలంటే చెప్పండి. చిమ్మ చిమ్మ వాచిపోతుంది. ఇంకా కరిచిన చోట ముళ్ళు ఉండిపోతాయి సార్. కరిచిన చోట ముళ్ళు ఉండిపోతాయి. సరే, మనకి ఇబ్బంది అవుతుంది. మంటుతుంది, విపరీతమైన మంట చెప్తారు సార్. విపరీతమైన మంట. ఇంకా మంట వస్తుంది. నీళ్లు వేసే చెప్పండి సార్. నీళ్లు పోసేసుకోవాలనుకుంటారు సార్. నీళ్లు పోసేసుకోవాలనుకోరు, మంట ఉంటది అంతే. మంట ఉంటుంది, చల్లగా ఉండాలని కోరుకోవచ్చు. సరే, ఎందుకంటే మంట ఉంటుంది, చల్లగా ఉండాలని కోరుకుంటారు. సరే, ఓకే, గుడ్. ఇంకా ఇరిటేషన్ ఉంటుంది సార్. ఇరిటేషన్, చిరాకు బాగా ఉంటది. ఇంకా గుడ్. ఇంకా ఇవన్నీ కూడా బాగా ఏడుస్తారు సార్. కరెక్ట్, ఏడుస్తారు. ఎందుకంటే మంటలు వేస్తారు, ఏడుస్తారు.
సరే, ఓకే, గుడ్. ఇవన్నీ కూడా లక్షణాలు ఉంటాయి, తండ్రి ఘర్షణం కదా, జనరల్గా ఉండే లక్షణాలు. అయితే వాళ్ళకి ఏం చేయాలి అంటే ఎపీస్ ఫస్ట్ ఏమో పై పూతగా ఇగ్నిషియా పోయాలి. ఫస్ట్ ఎవరికైనా కామన్ ఎనీ బైట్స్ ఏం చేయాలి, వాటిని శుభ్రం కడిగి తర్వాత ఏం చేయాలి, ఎగ్నిషియా మొదటి నుంచి రాయాలి. ఇక్కడ లోకల్గా ఎగ్నిషియా మొదటి నుంచి లోకల్గా వేసి ఇంటర్నల్గా ఎపిస్మెల్ 6 ఒక 5-6 డోసులు వేయాలి. ఫస్ట్ ఎంబడే 6-5-6 డోసులు వేసిన తర్వాత 30 వేయాలి. కొంచెం బాగా తగ్గింది, 6 వేసిన తర్వాత ఫస్ట్ 6 వేసినాం, తర్వాత ఒక 10 నిమిషాలు చూస్తే తగ్గింది అన్నాడు. సో వెయిట్ చేయండి, మంట కొంచెం తగ్గింది సార్ అన్నాడు. మంట ఎట్లా ఉండాలి ఎపిస్ లక్షణాలు ఏముంటాయి, పొడుస్తున్నట్లు, సూదితో పొడుస్తున్నట్లు నొప్పి, వాపు, మంట, ఇవన్నీ కూడా ఎపిస్ యొక్క లక్షణాలు అన్నమాట. అందుకని ఎపిస్ ఒక పాయింట్ మర్చిపోయినా, డాగ్ బైట్స్ తర్వాత రాసుకోండి ఒక పాయింట్. ఇన్ ఎనీ బైట్స్ డోంట్ గివ్ ఆర్నికమాంట్. ఎనీ బైట్స్ రెడ్ పెట్టుకుని బాక్స్ పెట్టుకోండి. ఇన్ ఎనీ బైట్స్ డోంట్ గివ్ ఆర్నికమాంట్. అది మర్చిపోయినా. ఓకే, ఇన్ ఎనీ బైట్స్ డోంట్ గివ్ ఆర్నికమాంట్. సరే, ఎందుకంటే దెబ్బ అనుకొని ఆర్నిక ఇవ్వద్దు. అయిన తర్వాత తేనెటీగ వచ్చినప్పుడు ఇట్లా ఎపిస్ లో కూడా లక్షణాలు ఉంటాయి అన్నమాట. వాపు, పొడిచినట్లు, సూదితో పొడిచినట్లు నొప్పి, మంట, ఇవన్నీ ఉన్నప్పుడు ఎపిస్ ఒక 5-6 డోసులు ఎట్లా వేస్తాం, ఫస్ట్ ఒక డోసు వేస్తాం, వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు అయితే తగ్గింది అంటాడు. సరే అని మళ్ళీ ఒక 5 minutes వెయిట్ చేస్తాం. వెయిట్ చేసిన తర్వాత సార్ అంతకుముందు తగ్గింది కానీ ఇప్పుడు ఎక్కువ తగ్గట్లేదు సార్, అట్లే పొడుస్తుంది సార్ అంటాడు. మళ్ళీ ఇంకో డోస్. ఎందుకు వేసినాం ఇక్కడ డోస్, ఎందుకు వేసినామంటే స్టాండ్ స్టిల్, ఆ పొటెన్సీ ఎగ్జాస్ట్ అయిపోయింది, ఆ యొక్క డోస్ ఎగ్జాస్ట్ అయిపోయింది, ఫర్దర్గా పని చేయలేదు, ఇంకా మళ్ళీ ఇంకో డోస్ ఇస్తాం. సేమ్ పొటెన్సీ పెంచలేదు మనం. అయిన తర్వాత 6 చేయగానే మళ్ళీ అంతకుముందు ఇంప్రూవ్మెంట్ ఆగిపోయిందో మళ్ళీ ఆ ఇంప్రూవ్మెంట్ స్టార్ట్ అవుతుంది. సార్ మళ్ళీ ఇప్పుడు కొంచెం హాయిగా ఉంది సార్ అని చెప్తారు. అయిన తర్వాత మళ్ళీ కొంచెంసేపు అయిన తర్వాత మళ్ళీ ఎట్లా ఉందంటే కొంచెం బాగానే ఉంది సార్, మళ్ళీ ఇంకొంచెం చెప్తా సార్ మళ్ళీ పొట్లు వస్తున్నాయి సార్ అంటాడు. ఆనే ఉండాలా ఉంటే మళ్ళీ ఇంకో డోస్ వేయాలి 6. అట్లా ఫస్ట్ 5 minutesకి మళ్ళీ ఒక డోస్ వేయాల్సి వస్తుంది అనుకో, తర్వాత రెండో డోసు, తర్వాత మూడో డోసు ఒక పావు గంట, హాఫ్ అన్ అవర్ తర్వాత వేయాల్సి వస్తుంది. తర్వాత డోసు హాఫ్ అన్ అవర్, 1 hour, 2 hours తర్వాత వేయాల్సి వస్తుంది. ఇట్లా అంటే డ్యూరేషన్ పెరుగుకుంటూ అవుతుంది. ఎందుకు డ్యూరేషన్ పెరిగింది అంటే మెడిసిన్ యాక్షన్ అనేది రాను పెరిగి వ్యాధి తగ్గిపోయింది అని లెక్క. అందుకని డ్యూరేషన్ పెరుగుతుంది. ఫస్ట్ ఏమో ఎక్కువ రిపీట్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే వ్యాధి తీవ్రత ఎక్కువ ఉంది కనుక. అట్లా 6 పొటెన్సీ ఎందుకు ఇస్తున్నాము, 200, 1 ml, 10 ml లేచు కదా. డ్రగ్ క్వాంటిటీ ఎందుకు స్టార్ట్ చేస్తున్నాం అంటే డ్రగ్ క్వాంటిటీ ఎక్కువ ఇవ్వాలి కనుక. విషయం ఎక్కడ ఏంది, అది క్రూడ్గా ఉంది, క్రూడ్ పొజిషన్లో ఉంది కదా. అందుకని మన మెడిసిన్ కూడా ఎక్కువ క్రూడ్ ఫామ్లో ఉండాలి. సిమిలర్ కదా, సిమిలియస్ క్యూర్ అంటారు హోమియోపతి అంటే. అందుకని క్రూడ్గా ఉండాలి మనది కూడా. క్రూడ్ అంటే 6, అర్థమైందా? అందుకని 6 రిపీటెడ్గా ఇచ్చేస్తే వాళ్ళకి ఫాస్ట్ రిలీఫ్ ఇస్తారు. అంతేగాని ఎపిస్ 200 ఇస్తా అది పెద్ద పని కదా అనుకోవద్దు. కాలుకు ములుగు వచ్చింది అనుకో, పిన్ని చూస్తుంది తీయాలి, కానీ గడపార పెద్దది కదా అని ముళ్ళు తీస్తే ముళ్ళు పోతుంది కానీ కాలు కూడా పోతుంది, గుర్తుపెట్టుకోండి. అందుకని బయట కొందరు పొటెన్షియల్ ఎక్కువ ఇస్తూ ఉంటారు బయటకి, ఇది ఎపిస్ 10 ml, ఎపిస్ 200 ఎక్కువ ఇవ్వడం అట్లా కాదు. దానికి ముళ్ళు వచ్చినప్పుడు ముళ్ళు లాంటి సూతున్న తీయాలి. అందుకని ఫస్ట్ 206 ఇచ్చేసి అది ఎగ్జాస్ట్ అయింది అనుకో, అంతకుముందు 6 ఒక డోసులు వేసినాం, 4 డోసులు వేసినాం. వేసిన తర్వాత సార్ అంతకుముందు తగ్గింది కానీ అంతకుముందు మంది ఇచ్చినప్పుడు ఇప్పుడు మంది వేస్తే ఇంకా ఎక్కువ తగ్గుతలేదు సార్ అంటాడు. అంటే అప్పుడు పొటెన్సీ ఎగ్జాస్ట్ అయింది అని అర్థం. అంటే 6 పొటెన్సీ ఇంకా పని చేయట్లేదు. అప్పుడు ఎపిస్ 30 ఒక డోస్ ఇస్తే కంప్లీట్ క్లియర్ అయిపోతుంది. చిన్న వాటిలో అయితే 90% 30తోనే క్లియర్ అయిపోతాయి. మంత్ రోజు కూడా ఇంకా వాపు నొప్పి, ఇంకా మంట ఉంది, నెక్స్ట్ డే ఇంకా మంట వాపు ఉంది అంటే అప్పుడు ఎపిస్ 200 ఒక డోస్ వేయండి, నెక్స్ట్ డే క్లియర్ అయ్యింది. అప్పుడు వాడికి ఇంకేం టెన్షన్ ఉండదు.
పైపోతేనేమో ఎక్నీషియా. ఒకటనా ఇది చెప్పు. ఇప్పుడు మామూలుగా దాంతో అంటే మామూలుగా తేనెటీగలు కుట్టి చనిపోయిన వాళ్ళది ఉంటది కదా పరిస్థితి, అప్పుడైనా 6 తోనే స్టార్ట్ చేయాలా మనం? అంటే అప్పుడైనా 6 తోనే స్టార్ట్ చేయడం బెటర్. 6 రిపీట్ చేసుకోవచ్చు. కావాలంటే ఎక్కువ తీవ్రంగా కరిచిన అనుకో 6 5 నిమిషాలు కూడా డోస్ ఇచ్చుకోవచ్చు. అట్లా 6 తోని ఇవ్వడమే మనకు వైద్యం చాలా ఫాస్ట్ జరుగుతుంది. ఆ తీవ్రతను బట్టి, ఎందుకంటే నేను ఎక్కువ మటుకు నేను డోసేజ్ ఎక్కువ మరీ ఎక్కువ చెప్పలేకపోతున్నా, కానీ తీవ్రతను బట్టి ఎక్కువ అనుకో 5 మినిట్స్కి ఒకసారి 10 మినిట్స్కి ఒకసారి దాన్ని బట్టి ఒక 5-6 డోసులు ఇచ్చుకున్నాం అనుకో క్లియర్ అయిపోతుంది ఎక్కువ ఇచ్చినా కూడా. ఓకేనా? ఓకే సరే. అది చిన్న డౌట్ సార్. చెప్పమ్మా. అది మామూలుగా 6 అయితే ఎన్ని డోసెస్ అయినా రిపీట్ చేసినా ఇబ్బంది లేదు, కానీ 30s 200s అంటే ఓన్లీ 1 డోస్ ఇవ్వాలి పర్ డే అంతేనా? అట్లా కాదు, పొటెన్సీ ఎగ్జాస్ట్ అయినంత వరకు. ఇప్పుడు ఇబ్బందులు ఉన్నాయి, ఆ పొటెన్సీ ఆ డోస్ ఎగ్జాస్ట్ అయిందా చూసుకోవాలి. అంటే ఆ పని చేయడం ఆగిపోయిందా లేదా. ఇప్పుడు 6 వేసినాం ఫస్ట్, తర్వాత రెండోసారి సార్ అంతకుముందు ఇచ్చినప్పుడు పనిచేసింది సార్, మళ్ళీ ఇప్పుడు పని చేయట్లేదు సార్, అంతకుముందు పొడిచినట్లు వెంబడి తగ్గేది కానీ మళ్ళీ ఎందుకు పొడిచినట్లు అవుతుంది సార్ అంటాడు. అంటే మళ్ళీ ఆ మందు పనిచేయడం, మందు ప్రభావం అయిపోయిందని మళ్ళీ 6 రిపీట్ చేస్తాం. ఓకే అయిన తర్వాత ఇది ఇంపార్టెంట్ పాయింట్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, అందరికి వినండి. రిలీఫ్నెస్ చూసుకొని దాన్ని బట్టి రిపీట్. వెన్ ద సిమ్టమ్స్ రిపీట్ దెన్ ఓన్లీ రిపీట్ ద డోస్. గుర్తుపెట్టుకోండి, వెన్ ద సిమ్టమ్ రిపీట్. ఇప్పుడు ఏమైంది, మళ్ళీ పొడిచడం మళ్ళీ కొంచెం స్టార్ట్ అయింది, వెంటనే మళ్ళీ ఒక 5-10 minutes లో మళ్ళీ ఇంకో డోస్ ఇస్తాం. మళ్ళీ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ చేయడం మళ్ళీ స్టార్ట్ అయింది, మళ్ళీ కొంచెం రిలీఫ్ ఉంది సార్ అన్న, మీరు మళ్ళీ ఇస్తే మళ్ళీ కొంచెం రిలీఫ్ ఉంది సార్ అంటాడు. అయిన తర్వాత మళ్ళీ ఒక 5-10 minutes తర్వాత సార్ మళ్ళీ పొడవడం స్టార్ట్ అయింది సార్ అంటాడు, కొంచెం తగ్గింది కానీ ఎక్కువ తగ్గలేదు సార్ అంటాడు. అప్పుడు మళ్ళీ 6 ఇంకో డోస్ ఇస్తాం 1-20 నిమిషాల తర్వాత. అట్లా అయిన తర్వాత మళ్ళీ 6 ఇంకో డోస్ వేస్తాం. వేసిన తర్వాత ఏమంటాడు, సార్ అంతకుముందు మందు వేస్తే తగ్గేది కానీ ఇప్పుడు ఎందుకో తగ్గుతలేదు సార్, అట్లే పొడుస్తూనే ఉంది, అంతకుముందు తగ్గేది కానీ ఇప్పుడు కూడా తగ్గుతలేదు సార్, పొడుస్తుంది అంటాడు. అంటే పొటెన్సీ మళ్ళీ అంతకుముందు మనం డోస్ వేస్తే ఎంత పనిచేసిందో ఇప్పుడు ఈ పొటెన్సీ పనిచేస్తలేదు, అంటే ఈ మందు ఈ డోస్ పనిచేస్తలేదు అంటే పొటెన్సీ ఎగ్జాస్ట్ అయిపోయింది అనమాట. అప్పుడు ఏం చేయాలా, 6 యొక్క పని అయిపోయింది, ఇప్పుడు ఇంకా 6 పని చేయదు, మనం ఎన్ని డోసులు వేసినా పని చేయదు, డబ్బాలు నీళ్ళు పోసినట్టే. అప్పుడు ఏం చేయాలి, 30 వేయాలి, హై పొటెన్సీ చేయాలి. అప్పుడు 30 చేస్తే వెంబడి మళ్ళీ యాక్షన్ స్టార్ట్ అయిపోయి మళ్ళా ఫర్దర్గా వెంబడే స్పాట్లో హాయిగా స్పాట్లో ఉంటుంది రిలీఫ్. గుర్తుపెట్టుకోండి, సార్ మంది ఇచ్చిన కదా ఓన్లీ హోమియో స్లో పని చేస్తుంది, ఏడో పని చేస్తుంది అని చెప్పి కూర్చోబెట్టదు 1-2 hours వరకు కూడా స్పాట్ తగ్గుతుంది. ఒక వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోనే మీకు రిలీఫ్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అయితే పేషెంట్ ఖచ్చితంగా అబ్జర్వేషన్ లో ఉంచుకొని మనం చూస్తూ కంటిన్యూ చేయాలి. సివియారిటీని బట్టి తీవ్రత ఎక్కువ ఉంటేనేమో అక్కడనే ఉండి వైద్యం చేసి ఎట్లా ఉందని అబ్జర్వ్ చేయడం మంచిది. అట్లా. థ్యాంక్ యూ సార్. ఓకేనా? మీరు నోట్స్ రాసేటప్పుడు తేనెటీగ కరిచినప్పుడు లక్షణాలు ఏమేమి ఉంటాయి రాయండి నాకు ఇక్కడ. అయిన తర్వాత దానికి బాహ్య పూతలు ఏం పెట్టాలి, నెక్స్ట్ ఇంటర్నల్ ట్రీట్మెంట్, ఈ హెడింగ్ వల్ల నోట్స్ చేసి పంపించండి. ఇంకేమైనా డౌట్ ఉందా? ఇంకా 3 minutes ఉంది. ఇంకా ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి. రఘురాం గారు, అరుణజ్యోతి గారు. మొదటి రోజు కరిచిన తర్వాత మళ్ళీ రోజు ఫీవర్ వచ్చింది సార్. ఇవాళ కందిరీగలు కరిచినాయి, మళ్ళీ రోజు ఫీవర్ వచ్చింది. అప్పుడు దేనికి సంబంధం ట్రీట్మెంట్? అప్పుడు ట్రీట్మెంట్ ఏం చేయాలి వాళ్ళకి? ఏ లక్షణాలు ఉన్నాయి? లక్షణాలు ఏమున్నాయి? ఫస్ట్ ఏమో సేమ్ ఎపిస్ లక్షణాలు కనిపించినాయి, సూదులతో పొడిచినట్టున్నాయి అన్నాడు, నొప్పులు బాగున్నాయి అన్నాడు. తర్వాత వెళ్ళిపోయింది. నిన్న మా దగ్గర క్లీన్ చేస్తుంటే ఒక గ్రామ పంచాయతీ క్యాండిడేట్కి ఉన్నాయన్నాడు, వెళ్ళిపోయింది. మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ రోజు మళ్ళీ ఎట్లా ఉందంటే నాకు ఫీవర్ వచ్చిందంటే పడుకున్నాను అని చెప్పింది. అప్పుడు 200 వేయాలి మీరు. ఎపిస్ 200 వేస్తే నెక్స్ట్ డేకి ఆ జ్వరం కూడా తగ్గిపోతుంది. జ్వరం ఎందుకు వచ్చింది చెప్పండి? ఇంకెందుకు వచ్చింది? సెప్టిక్ అయింది. ఆ విషయం లోపల ఉండిపోయింది,
ఆ విషయం లోపల ఉండిపోయింది. ఆ విషయం ఇంకా ఉంది కనుక దాంతో ప్రాణశక్తి ప్రతీకారాచార్య జరిపి దాన్ని బయట తెప్పిస్తుంది. దొబ్బేయడానికి ప్రయత్నం ఇంకా లోపల కొంచెం ఎక్కువ అబ్జర్వ్ అయింది అనమాట ఫీవర్, అది పాయిజన్. ఆ అబ్జర్వ్ అయిన ఫీవర్ ఏం చేస్తుంది, బాడీ మొత్తాన్ని హీట్ చేసుకుంటుంది. శరీరం హీట్ చేసేసుకొని లోపల ఎక్కడ ఏ మూల ఉన్న విషయాన్ని కూడా దాన్ని కరిగించుకుంటుంది. అందుకని ఫీవర్ వస్తుంది. ఫీవర్ అనేది చెడ్డ సిమ్టమ్ కాదు, గుర్తుపెట్టుకోండి. ఫీవర్ అనేది మంచి సిమ్టమ్. ఏదైనా ప్యూరిఫై చేయాలంటే ఏం చేస్తాం, మెటల్ని, బంగారం కానీ దేని కానీ ప్యూర్ చేయాలంటే ముందు దాన్ని కరిగిస్తాం. కరిగించినప్పుడు దాని మలినాలని వెళ్ళిపోతాయి. అట్లా జ్వరం కూడా ఏం చేస్తుంది, మనకు ప్యూరిఫికేషన్ జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, జ్వరం అంటే చెడ్డది కాదు, కాకపోతే దాని కరెక్ట్ ప్రక్రియ దాన్ని వాడుకోవాలి. ఆయుధాన్ని మంచిగా వాడితే దాన్ని ఇమ్యూనిటీ లెవెల్ పెంచడానికి చాలా మంచిగా వాడుకోవచ్చు హోమియోపతిలో మనం. అట్లా సెకండ్ ఏమైంది, జ్వరం ఎందుకు వచ్చిందంటే ఇంకా లోపల విషయం ఉంది, దాన్ని సెట్ చేయనికే ప్రాణశక్తి పోరాడుతుంది అని గుర్తుపెట్టుకొని మనం కూడా ప్రాణశక్తికి సహకరించడానికి మనం ఎపిస్ 200 ఒక డోస్ ఇచ్చినప్పుడు జ్వరం వెంటనే తగ్గదు. ఫస్ట్ ప్రాణశక్తిని మేల్కొల్పి దానికి కొంచెం హెల్ప్ చేస్తుంది. హెల్ప్ చేసి ఆటోమేటిక్గా కొంచెం ఫ్రీ అయిపోతాడు. సాయంత్రం కొంచెం ఫ్రీ అయిపోయి రాను ఫీవర్ కూడా తగ్గిపోతుంది. అనిల్ సార్ క్లియరా? ఓకే సరే, ఇవాళ క్లాస్ అయిపోయింది. అందరు నోట్స్ మ్యాక్సిమం మీరు ఎంత వీలుంటే అంత నోట్స్ ప్రిపేర్ చేసి పెట్టేసేయండి, సరేనా? స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.